అయితే కనిపిస్తుందని చెప్పాలి శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. ఆరుగురిని చంపేశాడు, అంతు చిక్కకుండా పోయాడు. 3 రోజుల తర్వాత శవమై కనిపించాడు. వందల మంది పోలీసులు గాలించారు. రైలు పట్టాలను జల్లెడ పట్టారు. సీసీ కెమెరాల దృశ్యాలను వడపోశారు. ఆఖరికి నిందితుడి ఆచుకుని కనుగొన్నారు. కొత్తూరు మండలం పెంచర్ల వద్ద సైకో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన 6 హత్యల కేసులో పోలీసుల దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసు ఈ నెల 10న జరిగిన ఈ హత్యలు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. ఈ ఘటనలో రాజ్ కుమార్ తన భార్య, 2 కుమారులు, ఒక మైనర్ బాలిక, ఆ బాలిక తల్లి, నానమ్మలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ మైనర్ బాలిక గతంలో రాజ్ కుమార్ పై పోక్సో కేసు పెట్టింది. గత మే నెలలో నమోదైన ఈ పోక్సో కేసుతో రగిలిపోయిన రాజ్ కుమార్ పగ తీర్చుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యలకు ఒక వారం ముందు రాజ్ కుమార్ పోక్సో కేసులో 20,000 వ్యక్తిగత పూచీకత్తుపై ముందస్తు బెయిల్పై విడుదలయ్యాడు. బెయిల్ ఇచ్చిన తర్వాత ఈ ఘాతుకానికి పక్కా ప్రణాళిక వేశాడు. మొత్తం 6గురిని కత్తితో పొడిచి గొంతులు కోసి చంపిన తీరు చూస్తుంటే అతనిలో ఎంత క్రూరత్వం నిండి ఉందో అర్థమవుతోంది. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. అజీం, ఒక సైకోని పట్టుకోవడంలో పోలీసులు అసలు ఎందుకు విఫలమయ్యారు? ఒకవేళ రాజ్ కుమార్ ప్రాణాలతో పట్టుకుని ఉంటే వాళ్ళు అసలు ఆ 6గురు హత్యలు ఎందుకు చేశాడు అనే కారణాలు ఇవాళ తెలిసే ఉండేవి కదా. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఒకవేళ సైకో రాజ్ కుమార్ పట్టుకున్నట్టు అయితే అసలు హత్యలు చేయడానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు చేశారు అంటే రాజ్ కుమార్ విడుదలై ఒక వారం పాటు కూడా నార్మల్ గా ఉన్నారు. వారం పాటు అని కూడా చెప్పలేము మనం. ఆ రోజు కూడా ఏదైతే అదే రోజు ఉత్సాహంగా ఇంటికి వెళ్ళి తర్వాత కుటుంబ సభ్యులతో ఉంటాయి దాడి చేసినట్టు కూడా పోలీసుల నుంచే సమాచారం ఉంది. అంటే ఆ రోజు సాయంత్రం పొరుగుతో కూడా బయటకు వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించి తిరిగి ఇంటికి వచ్చాడు, ఉత్సాహంగా ఉన్నాడు. కానీ ఒకే క్షణంలో మార్పు వచ్చేసింది. అసలు ఎందుకు ఆ మార్పు గల కారణాలు ఏంటి అనే దానిపైన లోతుగా పరిశీలించి అసలు దాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు రాజ్ కుమార్ ని ప్రాణాలతో పట్టుకున్నట్లయితే అసలు రాజ్ కుమార్ ఎందుకు ఇలా చేశాడు, హఠాత్తుగా ఎందుకు మారాల్సి వచ్చింది, వారం రోజులు అంటే బెయిల్పై వచ్చి వారం రోజుల తర్వాత కూడా ఉత్సాహంగా ఉండి పిల్లలతో కూడా బయటికి తీసుకెళ్లి వారితో కటింగ్ చేయించి ఇంటికి వచ్చి అంతా బాగా హ్యాపీగా ఉన్న రాజ్ కుమార్ సడన్గా మారడానికి కారణాలు ఏంటనేది మీరు చెప్పినట్టయితే ఖచ్చితంగా తెలిసేది. కానీ పోలీసులు 14 బృందాలుగా ఏర్పడి కూడా మేము ఏదైతే రాజ్ కుమార్ ని జల్లెడ పట్టి వెతికేటువంటి ప్రయత్నం చేశాము, కానీ పూర్తి స్థాయిలో వెతికేటువంటి ప్రయత్నం చేశాం కానీ రాజ్ కుమార్ ఎక్కడ దొరకలేదు అనేటువంటి వర్షన్ అయితే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే రాజ్ కుమార్ గతం నుంచి కూడా చూసుకున్నట్లయితే ఒక సైకో మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తే తాను ఎక్కడ వెళ్ళాడు అనే విషయంపై ఎక్కడ క్లారిటీ లేదు అంటున్నారు. అయితే మరోవైపు అనుమానాలు కూడా సాగిస్తుంది. చెప్పినట్టు ఇప్పుడు ప్రస్తుతం అంతా ఎక్కడ చూసినా కానీ దాదాపు సీసీ కెమెరాలే ఉంటాయి. సో ఇక్కడ సీసీ కెమెరాలు పోలీస్ హ్యాండర్లే ఉంటాయి. కమాండ్ కంట్రోల్ రూమ్ మొత్తం కూడా పోలీసు ఈ నేపథ్యంలో రాజ్ కుమార్ ని పట్టుకోవడంలో ప్రాణాలతో మాత్రం పోలీసులు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ కూడా షాబాద్ హత్య ప్రభుత్వ హత్య పోలీసులు రాజకీయంగా వాడుకుంటున్నారు అనేటువంటి విమర్శలు కూడా వారు చేసే విషయం కూడా మనకు తెలిసిందే. సో ఓవరాల్ గా రాజ్ కుమార్ మైండ్ సెట్ అయితే ఖచ్చితంగా సైకో మెంటాలిటీ మైండ్ సెట్, ఏదైతే జూదము అలాగే బెట్టింగ్స్ దీనికి అలవాటు పడిన వ్యక్తి, మద్యం సేవించడానికి అలవాటు పడిన వ్యక్తి, తాను అనేక సార్లు చనిపోతానని చెప్పి వారి తల్లిదండ్రులకు బెదిరించి వారి దగ్గర పొలం ఆస్తులు అందించి కూడా బెట్టించి డబ్బులు పైసలు కట్టినట్టు కూడా ఏదైతే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆ విషయాలు కూడా తెలిసాయి. అలాగే అనేక సార్లు తన భార్య సరితను కూడా చంపేస్తానంటూ ఏదో చాలా సార్లు గొడవ దిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ వ్యవహారం జరిగిన తర్వాత పోక్సో కేసు వ్యవహారం జరిగిన తర్వాత భార్య విడాకులకు కోరినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ విడాకులు కొన్న క్రమంలో కూడా అనేక సందర్భాల్లో గొడవ జరిగినట్టు కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా కోపం పెంచుకొని రాజ్ కుమార్ ఇలా చేశాడు అనేటువంటి ప్రాథమిక దర్యాప్తులో అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ పోక్సో కేసు పెట్టినటువంటి సమయంలో కూడా రాజ్ కుమార్ వాదించినటువంటి వాదనలు అడ్వకేట్ తాను అప్పుగా తన ఏదైతే బాలిక ఎవరైతే మైనర్ బాలిక ఉందో చనిపోయిందో ఆ మైనర్ బాలికను చంపేశాడు రాజ్ కుమార్. ఆ తండ్రికి అప్పుగా డబ్బులు ఇస్తాను, ఆ డబ్బులు తిరిగి అడిగినందుకే తనపైన ఇలాంటి కేసులు పెడుతున్నారని చెప్పి కూడా కోర్టులో వాదించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇలా పూర్తి వ్యవహారం తెలాలంటే ఖచ్చితంగా రాజ్ కుమార్ బతికి ఉంటే ప్రాణాలతో పట్టుకొని ఉంటేనే అసలు ఏం జరిగింది, అసలు రాజ్ కుమార్ మొదటి నుంచి అసలు ఎందుకు ఈ మైనర్ బాలికకు పరిచయం ఏర్పడింది, వాళ్ళ నాన్నకు డబ్బులు ఇచ్చారా లేదా, ఇచ్చినందుకు కేసు పెట్టారా, ఆల్రెడీ ఇప్పటికే పోక్సో కేసు కాబట్టి ఎంక్వైరీ నడుస్తూ ఉంటుంది. సో రాజ్ కుమార్ మరి ఇవన్నీ జరుగుతున్న క్రమంలో రాజ్ కుమార్ ఎందుకు
సడన్ గా ఇలా సైకోగా మెంటల్ గా రియాక్ట్ అయ్యి ఒకేసారి వీళ్ళని చంపడం జరిగింది. అది సొంత భార్యను, ఇద్దరు పిల్లలని, అలాగే బాలికను, మైనర్ బాలికను, వారి కుటుంబ సభ్యుల ఇద్దరిని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే విషయం చాలా క్లారిటీగా తెలిసేది. సో ఇప్పుడు ఈ విషయం ఎవరికి క్లారిటీగా తెలిసేటువంటి అవకాశం లేదు. ఎవరు ఊహించినా ప్రాథమికంగా ఆ ఊహాగానాలే ఉంటాయి. రాజ్ కుమార్ అప్పటివరకు బాగానే ఉన్నాడు, ఆరోగ్య వరకు తిరిగాడు, ఆరోగ్య పిల్లలతో తిరిగాడు, 1 వీక్ అంతా ఉత్సాహంగా ఉన్నాడు, ఇక్కడ వరకే అందరికి తెలుస్తుంది. లేదా దాని తర్వాత ఎవరైనా బయట మాట్లాడితే తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప పూర్తి స్థాయి సమాచారం అయితే మనకైతే తెలిసేటువంటి అవకాశాలు లేవు. అజీమ్, అసలు జనరల్గా తెలంగాణ పోలీసులు పబ్ల విషయంలో కానీ, గాంజాల విషయంలో కానీ, ఈ మిస్సింగ్ విషయంలో కానీ, హత్యల విషయంలో కానీ ఎంతో చాకచక్యంగా అసలు ఒక 24 గంటల్లో కూడా ఛేదించిన అంశాలు మనం చాలా మటుకు చూసాం. బట్ ఈ సైకో కిల్లర్ విషయంలో 3 రోజులైనప్పటికీ కూడా అన్ని బృందాలు గాలింపు చేపట్టినప్పటికీ కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారు? అంటే ఒకవైపు ప్రజలకు వస్తున్న అనుమానాలు కూడా ఏంటంటే పోలీసులు ఏమన్నా ఎన్కౌంటర్ చేసి పడేశారా అంటే, ఒకవేళ పోలీసులు ఎన్కౌంటర్ చేసి పడేశారంటే దానికి కూడా ఆస్కారం లేదు కదా, ఎందుకంటే రాజ్ కుమార్ పక్కనే ఒక పాయిజన్ బాటిల్ కనిపిస్తుంది. మరి ఎలా అర్థం చేసుకోవాలి? పోలీసులు అసలు దీంట్లో ఎందుకు ఫెయిల్ అయ్యారు అనుకోవాలి? మీరు చెప్పినట్టు తెలంగాణ పోలీసులు చాలా టాప్ ప్లేస్ లోనే ఉన్నారు. ఏదైతే గంజా రవాణా, డ్రగ్స్, మాఫియాకి సంబంధించిన అంశాలు ఇవన్నిటి విషయంలో చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు. అనేక సందర్భాల్లో మనం చూసినట్టయితే చాలా ఫాస్ట్ గా పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని కేసులు అయితే 24 గంటల్లోపే ఆ నిందితులను పరిచినటువంటి పరిస్థితి కూడా తెలంగాణ పోలీసుల దగ్గర నుంచి మనం చూసాం కొన్ని కేసులలో. సో ఇలాంటి పోలీసులు ఎందుకు ఈ వ్యవహారంలో ఇంత ఆలస్యమైంది? 14 బృందాలుగా, అంటే రాజ్ కుమార్ ఆ రోజు రాత్రి చంపిన విషయం పొద్దున వరకు తెల్లజామరికి అందరికీ తెలిసిపోయింది. అంతసేపట్లో రాజ్ కుమార్ ఎక్కువ దూరం పోలేడని విషయం కూడా అందరికీ తెలుసు. అయినా మేము 6 బృందాలు, 10 బృందాలు, 14 బృందాలుగా కూడా చూసామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో పూర్తిగా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ఎక్కడ పడితే అక్కడ ఎవరింటి ముందు కూడా, షాప్ల ముందు కూడా సీసీ కెమెరాలు ఉన్నటువంటి వ్యవహారం ప్రస్తుతం అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఎందుకు పోలీసులు రాజ్ కుమార్ ని పట్టుకోవడంలో విఫలమయ్యారు అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. ప్రతి సామాన్యులో, ప్రతి ప్రజల్లో ఉన్నటువంటి ఒక కామన్ డౌట్ ఇదంతా కూడా. కానీ దీనికి సమాధానం పోలీసే చెప్పగలుగుతారు, ఇంకెవరు చెప్పడానికి కూడా దీనికి లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్కౌంటర్ చేసి ఉన్నట్టయితే, అంటే అందరూ కూడా ఇంత ఊహాగానాలు భావించారు. రాజ్ కుమార్ 3 రోజుల నుంచి కనిపించడం లేదు అంటే ఖచ్చితంగా రాజ్ కుమార్ పోలీసులు ఎన్కౌంటర్ చేసి ఉంటారు అనేటువంటి ఒక అనుమానం కూడా అందరిలో కూడా కలిగినటువంటి విషయమే. కానీ మనం చూసినట్టయితే రాజ్ కుమార్ ఇప్పుడు చనిపోయిన తీరు చూస్తే పక్కనే పాయిజన్ బాటిల్ ఉంది, ఆత్మహత్యకు పాల్పడినట్టు చాలా స్పష్టంగా అక్కడ మనకు ఏదైతే ప్రాథమికంగా అయితే తెలుస్తుంది. సో అసలు రాజ్ కుమార్ నిజంగానే ఆత్మహత్య చేస్తున్నాడా, లేదంటే ఎలా చనిపోయాడు, ఇంకేమైనా జరిగింది కేవలం పాయిజన్ బాటిల్ పక్కకు చేయడం జరిగిందా అనే విషయాలు తెలియాలంటే పోస్ట్ మార్టం ద్వారా వచ్చిన రిపోర్ట్ తర్వాతనే ఈ అనుమానాలకు కూడా ఒక చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దర్యాప్తులో అది తేలాల్సి ఉంటుంది. మరి రాజ్ కుమార్ పట్టడంలో ఎందుకు ఇంత ఆలస్యమైంది, నిర్లక్ష్యమైన దానిపైన మరి పోలీసులు ఎలాంటి సమాధానం చెప్తారో, ఎలాంటి రియాక్షన్ పోలీసులు ఉంటుందో కూడా చూడాల్సి ఉంటుంది. అజీమ్, అయితే అసలు హత్య చేసినప్పటి నుంచి చూసుకుంటే పోలీసులు ఇంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక సీసీ ఫుటేజ్ ఆధారంగానైనా అక్కడి నుంచి ఎందుకు పోలీసులు అంత సీరియస్గా దీంట్లో లేరు అనుకోవాలి? ఖచ్చితంగా పోలీసులు చేసినటువంటి వర్షం చూసినట్టయితే మాత్రం చాలా సీరియస్ గానే మేము వెతుకుతున్నాము. ఎక్కడ ఏ హోటల్ అయినా సరే, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇలా ప్రతి చోట కూడా పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టాము. 14 బృందాలుగా ఏర్పాటు చేశాము. చాలా సీరియస్ గా రాజ్ కుమార్ ని పట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఎవ్వరు కూడా తొందర పడవద్దు అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు ఏదైతే మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో పదే చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. కానీ ఎక్కడ లోపం జరిగింది రాజ్ కుమార్ ని పట్టుకోవడంలో అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇది అందరిలో ఉన్నటువంటి డౌటే. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి కేసులు మనం చూస్తున్నాం, చాలా పెద్ద పెద్ద కేసులను కూడా చాలా సులువుగా క్లోజ్ చేసేటువంటి అంశం. ఎందుకంటే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయి, నిఘా వ్యవస్థ ఉంది, సో పోలీసులు ప్రతి ఏరియాలో ఉన్నారు, పోలీస్ వ్యవస్థ కూడా బలంగా ఉంది. మరి ఆ పోలీస్ నెట్వర్క్ కూడా బలంగా ఉంది. ఫోన్ నెట్వర్క్ కావచ్చు, సీసీ కెమెరా నెట్వర్క్ కావచ్చు, వారు ఉన్నటువంటి నెట్వర్క్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆన్లైన్ సిస్టమ్ అంతా కూడా బలంగానే ఉంది. మరి ఎక్కడ లోపం ఎందుకు పట్టుకోలేకపోయారు? ఒకవైపు కానిస్టేబుల్ అయితే అతను రాజ్ కుమార్ ముఖ్య పట్టుకెళ్ళని చూసామని చెప్తున్నారు. మరి ఇటువైపు చూస్తేనేమో ఇక్కడ రాజ్ కుమార్ ఆత్మహత్య చేస్తున్నట్టు పక్కనే ఏదైతే పాయిజన్ బాటిల్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఎక్కడ లోపం జరిగింది, ఏమైంది అనే విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. దీనికి పోలీసుల వివరణ కూడా అవసరం పడుతుంది. పోలీసులు ఎలా చెప్తారనేది కూడా మనకు ఖచ్చితంగా ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాల్సింది. అజీమ్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. రివార్డు ప్రకటించినప్పటికీ కూడా ఎవరికి చిక్కని ఈ సైకో కిల్లర్ ఇవాళ మేనమామ ఊర్లో
పాయిజన్ తీసుకొని చనిపోయాడు అంటే అక్కడ మేనమామ ఇంట్లో ఏమైనా ఉన్నాడా అనే కోణంలో పోలీసులు ఏమైనా విచారణ చేపట్టారా? మేనమామని ఏమైనా ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారా? ఖచ్చితంగా అయితే ఇంకా పోలీసులు అయితే మేనమామను అదుపులో తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా మనకు ప్రాథమికంగా అయితే సమాచారం లేదు. సో ఖచ్చితంగా మేనమామ ఇంట్లోనే ఉండి ఉంటాడు అనే ఒక అనుమానం కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎక్కడ దాక్కోవాలో తెలియనటువంటి రాజ్ కుమార్ మేనమామ కొంత దగ్గరగా ఉండొచ్చు. ఎందుకంటే రక్త సంబంధం కాబట్టి అక్కడ ఏమైనా దాచుకుని ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాచుకునే సమయంలో కూడా ఏమైనా గొడవలు జరిగితే ఈ సమయంలో ఇక మేనమామే ఇలా ఉంటే నేను చేసేటువంటి తప్పులు నన్ను ఎవరు రక్షించలేరు అనుకుని కూడా రాజ్ కుమార్ బయటికి వచ్చేసి ఆ భయంతో కూడా ఆత్మహత్య చేసినటువంటి అవకాశం ఉంటుంది. మరి పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేసి ఈ ప్రాథమిక వివరాలన్నింటినీ కూడా రేపు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజే కొద్దిసేపటి క్రితమే రాజ్ కుమార్ సంబంధించిన మృతదేహం మేనమామ గ్రామంలో దొరికింది కాబట్టి అక్కడ ఏదైతే పాయిజన్ బాటిల్తో చనిపోయినట్టు ఆత్మహత్య చేసినట్టు తెలిసింది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటు అసలు రాజ్ కుమార్ ఎప్పుడు ఆ ఊరికి మేనమామ ఊరికి వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళి ఎంతసేపు ఉన్నాడు, సో అక్కడ ఉన్నటువంటి రాజ్ కుమార్ ఎందుకు సడన్ గా బయటికి వచ్చి పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు, ఇవన్నీ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు ప్రాథమికంగా ఇవన్నీ విషయాలు బయటకు వచ్చే అవకాశం చూస్తుంది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ. చనిపోయిందని చెప్పేసి మాకు ఇంకెవరు అఫీషియల్గా చెప్పలేదు. మీ ద్వారా తెలిసింది చనిపోయిన సంగతి ఇప్పుడే తెలిసింది. ఒకవేళ అది వాస్తవం అయితే అది నేనే కాదు, యావత్ దేశం మొత్తం ఆయన ఇలాంటి పని చేసినందుకు, ఆయన చనిపోతేనే మంచిగా, అలాంటి వ్యక్తి భూమి మీద ఉండకూడదు అని చెప్పేసి దేశం మొత్తం కోరుకున్నాం. అందులో మేము ఇంకా ఎక్కువ కోరుకున్నాం. వీళ్ళే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అలాంటి వ్యక్తి బతికి ఉండకూడదు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కోరుకున్నారు. ఈ యొక్క విషయం లేట్ అయినా, ఇప్పటికీ చాలా లేట్ చేశారు పోలీసు శాఖ. అయినా కూడా ఈ కొద్ది క్షణంలో ఇది ఈ పార్టీ ఒక ఇట్లా చేసినందుకు కూడా, ఆయన చంపినందుకు కూడా, ఇట్లా అంటే ఆయన చనిపోయిండు ఇది గుర్తించినందుకు, ఇంత లేట్ అయినా అది గుర్తించినందుకు కూడా కొంచెం ఓకే, మాకు కొంచెం సంతోషంగానే ఉంది. అదొక్కటి. వేరే ఇవన్నీ ఇంకా మాకు కలెక్టర్ గారు ఇంకా ఆ డిమాండ్లను నెరవేరుస్తారు. రాజ్ కుమార్ అనే వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి ఇప్పుడే ఈ క్షణమే మీడియా ద్వారా మాకు తెలుస్తుంది. ఒకవేళ ఆయన చనిపోయిండు కరెక్టు అయితే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటుంది కూడా అదే, మేము కోరుకున్నది కూడా ప్రభుత్వంతో పోలీస్ శాఖతో అదే. ఇప్పుడు మాకు ఏంటంటే నిన్న మొన్న కూడా కొన్ని ఫేక్ న్యూస్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇది కూడా మేము నమ్మలేకపోతున్నాం. వాళ్ళు ఖచ్చితంగా పోలీసు వాళ్ళ మీద మాకు అయితే ఇప్పటివరకు నమ్మకం లేకుండా కొంచెం మాకు వాళ్ళే బాధ కలిగించారు కాబట్టి వాళ్ళ మీద నమ్మకం లేదు. మేము చూస్తే కానీ మాకు ప్రతి శవాన్ని అయితే ఏం చేయలేం కదా, మేము వెళ్ళి మాకు చూపించాలి. చూపించినాక మేము కుటుంబ సభ్యులు చూస్తారు, నిర్ధారణ చేసుకుంటారు. అలా ఇంకా దగ్గర బాబాయ్ ఉన్నాడు, ఆయన కూడా నిర్ధారణ చేసుకుంటాడు. అప్పుడు కానీ మేము ఇది అయ్యింది అని మేము చేయలేము, నిర్ధారణ చేయలేము. కుక్కలు కూడా అప్పటి నుంచి కూడా అలచలు చేస్తూనే ఉన్నాయి కదా అక్కడ ఇక్కడ అని చెప్పేసి. ఇప్పుడు పోలీసు వాళ్ళు మాకు ఖచ్చితంగా చూపించి ఇది ఓకే అని మేము చెప్పిన తర్వాతనే దీన్ని ఫైనల్ చేయాల్సిందిగా కోరుతున్నాం.